నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా జగజ్యోతి విశ్వగురు మహాత్మా బసవేశ్వర మహారాజ్ 892వ జయంతోత్సవ కార్యక్రమం ప్రభుత్వం తరపున అధికారికంగా సబ్ కలెక్టర్ వికాస్ మహాతో చేతుల మీదుగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ మహాతో బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు, జ్యోతి ప్రజ్వలన చేసి వీరశైవ సమాజ్ బంధువులందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు దేశాయ్, వీరశైవ జంగమ జిల్లా సంచాలకులు పురాణి అజయ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు నర్సింగప్ప బసవేశ్వరుని చిత్రపటానికి పూలను సమర్పించారు. ఈ సందర్భంగా లింగాయత్ సమాజ్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు దేశాయ్ మాట్లాడుతూ వీరశైవ బంధువులందరికీ బసవేశ్వరుని 892వ జయంతోత్సవ శుభాకాంక్షలు తెలిపి బసవేశ్వరుని పలు అంశాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో వెంకటేశం, సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, వీరశైవ జంగమ లింగాయత్ సమాజ సభ్యులు మాధవరావు పటేల్, యాదవరావు పటేల్, విఠలప్ప, ప్రభు అప్ప, వీరభద్రరావు, శివకుమార్, పురాణి దిలీప్ కుమార్, పంచాక్షరి అప్ప తదితర ప్రముఖులు పాల్గొన్నారు. बसवेश्वर महाराज की जय। Mostly dominant in Karnataka. Yeah. Vireshwar Lingayat. Yes, fine, sir. When Nizam stayed, this entire 20 is being Nizam Gandhi is there. There are total families. But absolutely there is no land, sir. They are ready to contribute some cost of land also. Already several applications were given. But we again going to submit the application for your kind consideration. If any NSF land, maybe nowadays nobody is walking, everybody is small vehicles. Please do, sir. అక్షయ తృతీయ రోజున 892వ సంవత్సర శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా ఈరోజు అధికారపూర్వకంగా బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో గౌరవనీయులు సబ్ కలెక్టర్ శ్రీ మహాతో గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీంట్లో బోధన్ సమస్త వీరశైవ జంగమ లింగాయత్ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఏదైతే సమానత్వము, ఆడ మగ తేడా లేకుండా అందరికీ సమాన హక్కులు అనే విషయంలో ఆ రోజు 1134లో జన్మించిన శ్రీ మహాత్మా బసవేశ్వరుడు అక్కడ సొంత మంత్రి పదవిని వదిలి తాను ఒక సమాజ సేవ కోసం పూనుకొని వీరశైవ ధర్మాన్ని పట్టా తీసుకొని మరి ఏదైతే సమాజ చేశాడో అది కేవలం మొత్తం ప్రపంచం గుర్తించింది. ఈవెన్ పార్లమెంట్లో కానీ విదేశాలలో కానీ వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మహాత్మా బసవ జయంతి సందర్భంగా మన వీరశైవ బంధువులందరికీ సమస్త సమాజానికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారి ఆశయాలను మనమందరం కూడా అలవర్చుకోవాలా, మనమందరం కూడా సమాజంలో ఆ విధంగా మెదలాలని నేను కోరుతా ఉన్నాను. మహాత్మా బసవేశ్వర మహారాజ్ కీ జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.